నమస్కారం అండి గోస్వామి గారు. నమస్తే. మా కోరిక నుంచి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇందులో నాదే ఉందండి. 10 మంది ఎక్కడుంటే అక్కడికి వెళ్తాను. ఫ్రీ పబ్లిసిటీ కదా. అల్లుడు గారు రండి. వస్తున్నా. ఏం మా గారు మీరు ఏమిటి మీకు ముందే తెలుసా? బాగా తెలుసు. అయితే మాట్లాడుతూ ఉండండి. అల్లుడు గారు తీసుకెళ్ళి కూర్చోబెట్టండి. అలాగే. వేరే రండి కూర్చోండి. నమస్కారం బాబు. నాకు తెలవక అడుగుతాను. ఆయనకున్నది ఒక్కతే కూతురు కదా, అల్లుడు అని కేకేస్తాడండి నిన్ను. ఎన్టీఆర్ అందరికి అన్నైనా చంద్రబాబు నాయుడుకి ఏమవుతాడు? మామ కదా. మరి మామ అల్లుడు అని పిలవకుండా తమ్ముడు అని పిలుస్తాడా ఏంటి? అల్లుడనే పిలుస్తాడేవయ్యా. నిన్ను అల్లుడని అలాగని. మ్యాన్ అల్లుడిని. ఆ బొగ్గం చొక్కేంటి? బ్యూటీ స్పాట్. నుదుటి మీద బొట్టు. మోడర్న్ స్టైల్. ఏం అర్థం కాలేదా? గందరగోళం. సరేగానే చిన్న పని ఉంది, ఇప్పుడు వచ్చేస్తాను. ఆగు, అసలు సమస్య చెప్పనే. నువ్వు ఆ రోజు పెళ్లి చేసుకున్నావు చూడు, ఆ పిల్ల మంచిది కాదు. పెళ్లి కూతురు మంచిది కాదంట. పెళ్లి కూతురు మంచిది కాదంట. పెళ్లి కూతురు మంచిది కాదంట. మంచిది కదా? ఇదిగా అబ్బాయి, ఆ పెళ్లి కూతురు చూడు, మంచిది కాదంట. ఏదో పెద్దోడు కదా పెళ్లికి పిలిస్తే నా కూతురు మంచిది అంటావా? మర్యాదగా నోరు మూసి కూర్చో, బయటకెళ్ళిపో. ఆగండి బాబు. బాబు ఆగండి. దండం బాబు. అధోరించారే బాబు. గొప్ప సీక్రెట్ చెప్పారా నీకు? దండంరా బాబు. జనాభా ఎక్కడ ఇంటికి రండి. పెళ్లికి వచ్చింది బాత్రూమ్ లోకి చూడటానికా? అయిపోయి ఇది లేడీస్ బాత్రూమా? మాకు తెలియదండి. చూస్తుంటే పెద్ద మనిషిలో ఉన్నావు, ఏంటి పని? చూడదండి. ఏదో అడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? చూస్తుంటే చదువుకునే వాళ్ళు ఉన్నావు, కనిపించట్లా? లేడీస్ బాత్రూమ్ లో దూరొచ్చా? ఆగండి. ఏంటి అందరూ కలిసి ఆయన తిడుతున్నారు? ముందు అక్కడ ఏం రాసిందో చూడండి. టాయిలెట్. టాయిలెట్ అని మాత్రమే రాసింది కదా, లేడీస్ అన్న జెంట్స్ అన్న ప్రత్యేకంగా రాసలేదు కదా, అందుకే కామన్ గా వెళ్ళిపోయారు. అంతే అంతే అంతే. ఏమైనా నీకు అసలు బుద్ధుందా? టాయిలెట్ అంటే ఎవరికి తెలుస్తుందా? ఇక్కడ లేడీస్ టాయిలెట్ అని రాయాలి, అక్కడ జెంట్స్ టాయిలెట్ అని రాయాలి. అంతేగాని ముందు ఆ పని చూడండి. అలాగేనండి. సారీ నీ బోర్డు సారీ ఎవరికి అక్కర్లేదు. తెలవయా? చిచ్చి, ఈ అవమానం నేను భరించలేని. ఈ పెళ్లి వద్దు, ఏవద్దు. మరి ఇంటికెళ్ళిపోదాం. అవును, మీ ఫ్రెండ్ చెల్లెలు నిశ్చితార్థానికి విజయవాడ వెళ్తున్నానని చెప్పారు కదా. ఆ పెళ్లి సడన్ గా హైదరాబాద్ మార్చారు. మీరు చెప్పింది నిశ్చితార్థం, కానీ ఇక్కడ జరుగుతున్నది పెళ్లి. నిశ్చితార్థం ఎప్పుడు అయిపోయిందంట. ఆ ఫోన్ లో సరిగ్గా వినపడలేదు. ఓహో. అవును, ఈ పెళ్లికి నిన్నెవరు పిలిచారు? పెళ్లి కూతురు. పెళ్లి కూతురు నీకెలా తెలుసు? ఈ మధ్యనే ఫ్రెండ్ అయింది. మా కర్మ కాలింది. అది నాకు ఇక్కడ అవమానం జరిగింది. మన ఇంటికి వెళ్ళిపోదాం పద. అక్షంత లేకుండా వెళ్తే ఏం బాగుంటుంది? అవమానం కంటే అక్షంత లేకుండా నీకు తాళి కడుతున్నారు రండి. నేను చెప్పేది అవమానం జరిగింది నాకు. అయ్యో అల్లుడు గారు, నాకు పెళ్ళైపోయింది. ఏంటండి? కాదు రష్ గా ఉంది, ఇక్కడి నుంచి చూసేద్దాం అంటున్నాను. దగ్గరికి వెళ్ళి చూద్దాం. నిన్నే నాకు భయంకర న్యూస్ తెలిసిందే. ఏంటి? దగ్గరగా ఉండి చూస్తే ఏది కనిపించదంట. షార్ట్ సైట్. ఇక్కడ నుంచి చూసేద్దాం. సరే మీరు ఇక్కడే ఉండి చూడండి. నేను చెప్పాను. ఏమైందండి? అక్షంతలేసి వచ్చేస్తాను. మొగుడు చావు బతుకులు ఉంటే అక్షంతలు అంటే ఏంటి? మొగుడు కంటే అక్షంతలు ఎక్కువ నీకు. హాస్పిటల్ తీసుకెళ్ళు. జాగ్రత్త. ఏమిటి ప్రాబ్లం? కళ్ళు గిరగిరా తిరుగుతున్నాయండి. అడ్డంగానా నిలువుగానా? అరే స్టడీగానే ఉన్నాయిగా. భూమి గుండ్రంగా తిరుగుతుంది కదా సార్. భూమి గుండ్రంగా తిరుగుతుందని తెలియకుండానే ఎంబీబీ చదివానంటావా? అయినా ఈ రిపోర్ట్ లో ఏం లేదయ్యా. మరి డబ్బులు ఎందుకు తీసుకున్నారు? ఏం లేవని చెప్పడానికి. అయినా నీకు బీపీ, టెన్షన్, షుగర్, బెల్లం, మిరపకాయలు, చింతపండు ఏం లేవయ్యా. అంత ముందు కిరాణా కొట్లో పనిచేశారండి మీరు? ఈ తిరుగు టెన్షన్ పోవాలంటే వారం రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అనుకుంటా. అది రెస్ట్ కంటే ముఖ్యం చేంజ్ ఆఫ్ అట్మాస్ఫియర్. ప్లేస్ మారిస్తే బాగుంటుంది అనుకుంటా. ఏమంటారు? నేనడానికి ఉంది, మిగతా ట్రీట్మెంట్ కూడా మీరే చెప్పేయండి. ఇప్పుడు కొడైకెనాల్, సిమ్లా, డార్జిలింగ్, కాశ్మీర్, కులు ఈ 5 ఏళ్లలో ఒకటి పట్టుకోండి. ఈ మాత్రం దానికి నా దగ్గరికి ఎందుకు రావడం? ఏ ట్రావెల్ ఏజెన్సీ దగ్గరకు పోతే సరిపోయేదిగా. ఆయన వల్ల కదా నువ్వు పట్టుకోవే. కొడైకెనాల్ రూమ్ నంబర్ 102 సార్. ఓకే, థాంక్యూ వెరీ మచ్. వెల్కమ్ సార్. సంధ్య, నువ్వు రూమ్కి వెళ్ళు. మరి మీరు? నేను ఫోన్ చేసి వస్తాను. త్వరగా వచ్చేయండి. ఎక్స్క్యూజ్ మీ, టేక్ మై వైఫ్ టు ది. నేను తెలుగుండే సార్. నా భార్యను రూమ్ కి తీసుకెళ్ళు. చాలా బాగున్నా. వాట్? అబ్బే ఐ మీన్ పేరు చాలా బాగున్నారు అన్నారు. తీసుకెళ్ళు. రండమ్మా. హలో సుబ్బయ్యనా? అవునన్నయ్య నేనే. మొత్తానికి మసిపూసి మారేడుకాయ చేసి నీ పెళ్లి జరిపించేశాం. థ్యాంక్స్ అన్నయ్య. నీకే ప్రాబ్లం రాకూడదనే నేను సంజయ్ తీసుకుని కొడైకెనాల్ వచ్చాను. ఏ ఊరు? కొడైకెనాల్.
అయితే మీరు వెళ్ళదు వచ్చారు. నేను కొడైకెనాల్లోనే ఉన్నాను. ఏ హోటల్ ఉన్నావు? హోటల్ షెర్టాన్. షెల్టన్ లోనా? నేను అక్కడే ఉన్నానే. రూమ్ నెంబరు? ఫోన్ కట్టేసి పక్కకి తిరిగి చూడు. అన్నయ్యా ఓ సుబ్బు, వాట్ ఏ సర్ప్రైజ్. సుబ్బు అన్నయ్యా మై బాయ్. ఈ ఊరే రావాలా? పోనీ వచ్చావు, ఈ హోటల్లోనే దిగాలా? ఇక్కడ ఎందుకని రూమ్ దగ్గర మాట్లాడుకుందాం పదా. మీరు ఇదేనా? కాదయ్యా. ఇదా? చిచి ఇదేనా మీరు? కాదు. ఇదా? చెప్తాను కదా, ఎందుకు కంగారు పడతావు. ఇదా? ఇది నా రూము. నా రూమ్ ఇది. అవునా? ఏదో 4 రోజులు జాలీగా కొడైకెనాల్ గడుపుదాని వస్తే మీరు ఇదే ఊరు రావాలా? వేరే ఊరే దొరకలేదా? నువ్వేం వరి అవ్వకు, అర్జెంట్ గా హోటల్ రూమ్ మార్చేద్దాం. నీ భార్యతో ఈ హోటల్ వాస్తు బాగోలేదని చెప్పి వేరే హోటల్ మార్చేసాయి. ఈ మీన్ వాస్తు? సార్ మీరు ఒక్కరే వచ్చారా? మీ మిస్సెస్ కూడా వచ్చారా? మిమ్మల్ని మీరు మీ భార్యతో వచ్చారా అని అడుగుతున్నారు. లేదండి, నేను ఒక్కడనే వచ్చాను. భార్య రాలా. సార్ మీ భార్యను లోపల దిగబెట్టారు. ఏంటి భార్య అంటున్నాడు? వీడు పెద్ద జోకర్లండి. ఇందాక బ్రీఫ్ కేసు ఇచ్చి అందులో ఫైల్స్ నా పెళ్ళంతో సమానం అని చెప్పాను. జోకర్ కదా, కౌంటర్ వేసాడు. జోకర్ కేకర్ అంటారండి. దయచేయండి సార్. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ ఏంటండి? అదండి, అప్పటి నుంచి ఈ ఆఫీస్ ఫైల్స్ నే నా పెళ్ళంగా చూసుకుంటున్నాను. ఇది వరకు చెప్పాను కదండి తనకు కొంచెం లూజ్ అని, అందుకే తీసుకురాలేదు. ఏంటో అందరిలా భార్యతో సరదాగా ఎంజాయ్ చేసే అదృష్టం ఆ భగవంతుడు నాకు ఇవ్వలేదు. బాధపడకండి. ఆ విషయంలో మా సుబ్బు చాలా అదృష్టవంతుడు. బాధపడకనయ్య, కొన్ని జీవితాలు అంతే. అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళు. హలో మోహనా? ఓకే ఓకే, 2 days తర్వాత వచ్చేస్తాను. మీ అదృష్టం తలుపు తట్టింది. అదిగోనండి మీ భార్య. ఇదేంటి ఇక్కడ దాపురించింది? శని 7 ఇంట్లో ఉంటే డేంజర్ అంటారు, మనకు అన్నిళ్లలోనూ. మీరు ఆయన భార్య? అవును. ఈయన భార్య కాదా? కాదు. మరి ఈయనేమవుతారు? నా భర్త. మీరు లోపలికి వెళ్ళండి. తనకి మైండ్ కొంచెం లూజ్ అని చెప్పాను కదా, కలుస్తుంది. వెళ్ళండి తీసుకెళ్ళరా. ఓకే, నువ్వు లోపలికి వెళ్ళు. ఏమండి? హాయ్, మీరు కూడా ఇక్కడికి వచ్చారా? వచ్చి చచ్చాం. ఎవడా గొట్టంగాడు? మా అన్నయ్య. నీకు ఎంతమంది అన్నాలేంటి? అది సరే గాని ఇప్పుడు మీ ఇద్దరిలో ఎవరి భార్య? నేను. ప్రస్తుతానికి నాకు. మరి నేను చెప్పానుగా భర్తవని. ఇప్పుడు మరి ఆడు ఇప్పుడు లేదు అప్పుడు లేదు. అలాగే తీసుకుని అదిగా సార్ హస్బెండ్. వెళ్ళవయ్యా. పనిలో పని నాకు కూడా రూమ్ బుక్ చేయండి. మరి డబుల్ ఆమ్లెట్? ఓకే, సినిమా ఎన్నిసార్లు చూడాలి? అమ్మో, ఎవరికి మొగుడు ఎవరు? ఎక్స్క్యూజ్ మీ, yes అక్కడ మా వారు ఉన్నారు, కొంచెం పిల్లవా? ఆ ముగ్గురులో ఎవరు? నీకు మా వారు తెలుసుగా? తెలుసండి, క్షణానికి రిలేషన్స్ మారిపోతున్నాయి. ఎవరెవరికి మూడో ఎవరికి తెలుసు? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. అదేంటండి, తెలియని విషయం అడిగితే అలా పీకారండి. అన్నయ్య వదినా. ఒకేసారి ఇద్దరు భార్యలతో చూసినట్టే గుండు కూడా వచ్చేది. తీసుకెళ్ళిపో. వదినా అదే నీ భార్యని. అబ్బాయి నీకు మంచి కథ చెప్తాందా? కథలకి వేళ పాడలేదా? రాజీ ప్లీజ్ ఒక కిస్ ఇవ్వే. అదేమన్నా బీరువాల నెక్లెసా తీసి ఇవ్వడానికి? దానికి మూడ్ లేదు, బ్యాడ్ లేదు, కొత్తగా పెళ్ళిన వాళ్ళు టైమింగ్ చూసుకుంటారంటే. అరే తిలోత్తమ, నువ్వెప్పుడు వచ్చా ఇక్కడికి? ఇప్పుడే. నువ్వు ప్రెగ్నెంట్ అని పుట్టింటి పంపానని సుబ్బు చెప్పాడే. ఏమండి ఫోన్ చేయడానికి ఎంతసేపా? లైన్లు క్లియర్ గా లేవే. చూసారా, తిలోత్తమండి. అరే అరే మీరెప్పుడు వచ్చారు? ఇదే మా సొంతూరు. ఈవిడెవరు? నా భార్య. మరి తిలోత్తమా? శుభ భార్య. మరి నేనెవరిని? మీ ఆవిడికి భర్త. కరెక్టే, కంగారులో కన్ఫ్యూజ్ అయిపోయా. మీరు వచ్చారని తెలిసి పలకరించి వెళ్దామని వచ్చాను. బైది బయ్యినా మా అన్నయ్య. మీ అన్నయ్య పిల్ల సరదాగా మాట్లాడుతున్నారే. మళ్ళీ అమ్మాయి అంటారేంటి? మీ చెల్లెలు నువ్వేమవుతావరా? అన్నయ్య. మరి అంతకంటే ఏమంటారా?